నమస్కారం. శుభోదయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల శుభ ఫలితాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం 2026 ఆగస్టు 13 గురువారం. సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:39 చంద్రోదయం ఉదయం 6:20 చంద్రాస్తమయం రాత్రి 7:16 తిథి పాడ్యమి రాత్రి 8:45 వరకు. తదుపరి విదియ. నక్షత్రం ఆశ్లేష ఉదయం 6:08 వరకు. తదుపరి మఖ తెల్లవారుజామున 4:38 వరకు. తదుపరి పుబ్బ. కరణము కిముస్తుగ్నము ఉదయం 9:53 వరకు. తదుపరి భవ రాత్రి 8:45 వరకు. తదుపరి బాలవ. యోగము వర్యానం మధ్యాహ్నం 12:13 వరకు. తదుపరి పరిఘము. అశుభ ఘడియలు రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:30 వరకు. యమగండం ఉదయం 6:02 నుండి 7:36 వరకు. గుళిక కాలం ఉదయం 9:11 నుండి 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:17 నుండి 4:08 వరకు. వర్జ్యం సాయంత్రం 5:22 నుండి 6:51 వరకు. శుభ ఘడియలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4:36 నుండి 6:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:46 వరకు. ఆగస్టు 13 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి రాత్రి 8:45 వరకు ఉంటుంది. తదుపరి విదియ. శుక్లపక్ష పాడ్యమి విదియ రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత ఈరోజు ఉండే ఆశ్లేష నక్షత్రం, కిముస్తుగ్నము కరణము, పరిగ యోగము శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 6:06 వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. చంద్రబలం ఉదయం 6:06 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. ఉదయం 6:06 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నక్షత్ర బలం ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ.
పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. మఖా నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం ప్రారంభమయ్యింది. సెప్టెంబర్ 11వ తారీఖు వరకు ఉంటుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవద్గీత ఏ సంగ్రామ సమయములో ఆవిర్భవించెను? సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో విజయం. వృషభ రాశి, మీ అంచనాలకు తగినట్లుగానే కొన్ని సమస్యలు తీరుతాయి. మిథున రాశి, ఆపదలో ఉన్నవారికి సాయం అందించేందుకు సిద్ధపడతారు. కర్కాటక రాశి, విద్యార్థుల్లో నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. సింహరాశి, ఉద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలిస్తాయి. కన్యరాశి, స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. తులారాశి, సేవాభావంతో ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి, విద్యార్థుల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. ధనుస్సు రాశి, ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మకర రాశి, మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా లెక్క చేయక నిర్భయంగా ఎదుర్కొంటారు. కుంభరాశి, ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక విషయంలో ఊరట లభిస్తుంది. మీనరాశి, ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.